ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నా క్లాస్లో మనం 9th పాయింట్లో ఉన్నాం. 9th పాయింట్ మనకి ఏం చెప్తుందంటే యాస్ట్రల్ ప్లేన్లో కొన్ని ఫోర్సెస్ అనేటువంటివి పనిచేస్తున్నాయి. ఈ ఫోర్సెస్ అనేటువంటివి ఏం చేస్తుందంటే కొన్ని ఈవిల్ ఫోర్సెస్ లాంటివి ఉంటున్నాయి. ఇవి కొన్ని భూమండలం మీద పనిచేస్తున్నాయి. అవి చక్కగా తెలుసుకోండి అన్నారు. ఇవి వాటి యొక్క వర్క్ అనేటువంటిది ఆ ఫోర్సెస్ ఎలా పనిచేస్తుంటాయంటే ఒక ఇండివిజువల్ యొక్క ఉద్దేశములుగా పనిచేసేది తక్కువ, ఒక గ్రూప్ యొక్క ఉద్దేశముగా జరిగేది ఎక్కువ. ఎవడో ఉదాహరణకి మనం ఏదైనా ఒక పని చేస్తుంటే ఎవడో ఒకడికి మనం పని అంటే ఇష్టం లేదనుకోండి, వాడికి ఇష్టం లేదు కాబట్టి మన పని ఎఫెక్ట్ అయింది అని మాత్రం అనుకోకండి. ఇండివిజువల్గా ఉండేది చాలా తక్కువ. ఒక గ్రూప్ ఒక 10 మందికి, అందులోనూ ముఖ్యంగా ఒక సెల్ఫిష్ మోటివ్గా ఉండటం, తర్వాత గ్రూప్లో సెల్ఫిష్ భావన అంటున్నది ఎక్కువగా. అది అంటే వాడు మీన్ నేచర్గా ఉండడం, సెల్ఫిష్గా ఉన్నటువంటి వాడి యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది. ఇండివిజువల్గా మామూలుగా ఒక యావరేజ్ పర్సన్ యొక్క ఇది ఈవిల్నెస్ పనిచేయడం చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఈ విషయం చక్కగా తెలుసుకోండి అన్నారు. సో దీంతో మొత్తం ఈ 9 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటున్నది ఈ భూమండలం మీద పనిచేస్తున్నాయి అని చెప్పారు మనకి. ఇది నిన్న చెప్పుకున్నటువంటి పూర్తి పాయింట్. ఇది కాకుండా నెక్స్ట్ ఏమని చెప్తున్నారంటే ఈ మే ఫుల్ మూన్ కౌన్సిల్ అన్నటువంటిది 1937లో అసెంబ్లీ అయినప్పుడు వాళ్ళు నిర్ణయించుకోవడానికి బేసిస్ ఏమిటి అంటే 1936లో వాళ్ళు వాళ్ళు కలిసినప్పుడు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు చక్కగా అవి ఆచరణలోకి తెచ్చుకోవడం, తద్వారా వాళ్ళు అనుకున్నటువంటి చక్కగా జరగడం అటువంటిది ఉండేటప్పటికి 1937లో వైశాఖ పూర్ణిమ నాడు కలిసినప్పుడు ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి యొక్క ప్రతిరూపమే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆధ్యాత్మికత అంతా కూడా. ఈ విషయాన్ని చక్కగా ఆయన చెప్తున్నారు. అదే విషయం ప్రధానంగా. తర్వాత ఇంకొక విషయం ఏమని చెప్తున్నారంటే a new group of world servers so that their group integration might constantly become more effective and the personal lives of the group members become definitely more consecrated, more dedicated to humanity and more influential in service. At the full moon of May 1936, there was an evidence, an inner subject to spiritual effort. This was definitely successful. సో న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వాళ్ళు సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏమిటి అంటే వాళ్ళు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాళ్ళు ప్రధానంగా ఏంటంటే సబ్జెక్టివ్లీ అండ్ సెన్స్డ్ be so clearly formulated and considered that nothing whatever can stop in materializing through the medium of some constructive and living form upon the physical plane. సో వాళ్ళు ఏవైతే నిర్ణయాలు తీసుకుని ఏవైతే చేసుకుంటూ వస్తున్నారో అవి భౌతికత్వం అటువంటిది ఏంటి, ఏ విధంగా నిర్వహింపబడుతోంది అంటే సూక్ష్మత్వం సబ్జెక్టివ్ ప్లేన్స్లో వాళ్ళందరూ కలవడం ఇదంతా జరుగుతోంది. వాళ్ళు ఐడియాస్ అని చెప్పారు, ఐడియల్స్ అవన్నీ తయారవుతున్నాయని చెప్పారు, ఇవన్నీ చెప్పారు. సో భౌతికత్వంలో అవి రూపం దాల్చడం అంటున్నది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే విషయం ఇప్పుడు చెప్తున్నారు ఇవాళ. ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సచ్ మెంబర్స్ అండ్ పాయింట్స్ ఆఫ్ dangers can nevertheless in itself constitute a momentous crisis.
The fanning of the hot embers must eventually bring about a conflagration. What then can be done to institute those arrangements and outer understanding based on inner inspiration, which will end this cycle of danger points and permit the racial consciousness to subside into a period of quiet and of freedom. సో ఏం చేయడం చేత ఈ భూమి మీద అశాంతి అంటే తొలగిపోయి శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పడుతుంది. భౌతికంగా ఏంటి ఆచరించాలి, భౌతికంగా ఏ విధంగా ఇది దర్శించవచ్చు, భౌతికంగా ఏ విధంగా ఇది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేస్తున్నారు అన్నటువంటి విషయం ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది. అది ఇప్పుడు చెప్తున్నారు. ది హైరార్కీ is doing all that is possible, but under the plan of unfoldment for the Aryan race, the activity needed for the creative work must be inaugurated and carried forward by disciples working in the outer world and by aspirants to the path of discipleship. హైరార్కీ అంటది చాలా ఈ పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లోకి ఈ ఆర్యన్ కాన్షియస్నెస్ అంటది అన్ఫోల్డ్ అవ్వడానికి కావాల్సినటువంటి సాధన అంటది ఇవ్వడానికి వాళ్ళు ప్రధానంగా 1937లో వాళ్ళు అసెంబ్లీ అయి వాళ్ళు కొన్ని నిర్ణయాలు అనేటువంటి చేసుకున్నారు. అందులో భౌతికత్వం దాని గురించి ఇప్పుడు మనం చెప్పబోతున్నారు. వర్క్ అండర్ ద ఇనాగ్రేటెడ్ అండ్ క్యారీడ్ ఫార్వర్డ్ బై డిసైపుల్స్ వర్కింగ్ ఇన్ ద అవుటర్ వరల్డ్ అండ్ బై aspirants to the path of discipleship who register the world need and earnestly seek to cooperate. ఎవరెవరైతే కనుక డిసైపుల్షిప్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఎర్నెస్ట్లీ సీక్ టు కోఆపరేట్. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వాటికి వీళ్ళు డిసైపుల్స్గా ఉంటుంటారు. వీళ్ళందరూ కూడా చక్కటి కోఆపరేషన్ అనుకున్నది ఇవ్వడం. This is therefore a matter for our consideration and for clear and skillful action in the immediate future. As one complements the new group of world servers in its many departments scattered all over the world and embracing the true and earnest seekers in every nation, there can be seen a body of men and women whose members and spheres of influence are entirely adequate to bring about the desired changes if they care enough sacrifices and are willing to sink their organization differences in the needed activity which would salvage the world. ఏమంటున్నారు? సో ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఎన్నో డిపార్ట్మెంట్స్ అంటే ఎన్నో సేవా సంస్థలు ఈ భూమండలం మీద పనిచేస్తున్నాయి. ఈ సేవా సంస్థలు ఇవి పనిచేస్తున్నప్పుడు ఇవి ప్రతి సేవా సంస్థ యొక్క యాక్టివిటీస్ ఒక్కొక్క సేవా సంస్థ ఒక్కొక్క రకంగా ఉంటాయి. అవి అలా ఉండనండి, దాన్ని పర్వాలేదు, దాని పాటికి దాన్ని ఉండనండి. అంటే ఉదాహరణ ఒక సేవా సంస్థ ఏదో మెడిటేషన్ అంటుంది, ఇంకో సంస్థ ఏదో భజన అంటుంది, ఇంకో సంస్థ ఏదో సేవ అంటుంది, ఇంకో సంస్థ ఏదో మనలాంటి వాళ్ళు ఏదో హోమియో సర్వీస్ అని పెట్టుకోవచ్చు. ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా కన్సిడర్ చేయాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే ఇఫ్ దే కేర్ ఇనఫ్ ఆర్ రెడీ ఇనఫ్ టు make the needed sacrifices and are willing to sink their organization differences in the needed activity which would salvage the world, educate the race in a few simple and basic essentials, and so cooperate with each other, that there would emerge a united inner movement working out through the separated outer groups. So ఈ ఆర్గనైజేషన్స్, ఈ సేవా సంస్థలు ఇవన్నీ ఇన్ని డిఫరెన్సెస్తో ఇవన్నీ ఇన్ని పనిచేస్తున్నా వీళ్ళందరూ కలిసి పనిచేయడానికి ఒక నిర్ణయం అంటుండే చేసుకోవాలి. కొంచెం చాలా హైయెస్ట్ పాయింట్. ఎందుకంటే ప్రతి సేవా సంస్థ వాళ్ళు ఏమని చెప్తారంటే ఉదాహరణకి ఏదో మనం మాస్టర్ సివివి అంటాం, ఆయన హైయెస్ట్ అంటాం, ఏదో ప్రేయర్ చేస్తాం అంటాం, మందులు ఇస్తాం అంటాం, ఇదేదో మనం పెట్టుకోవడం దిస్ ఈజ్ హైయెస్ట్ సర్వీస్ అంటాం. ఇంకొకటి ఏదో సర్వీస్ పెట్టుకుంటాడు, ఏదో హీలింగ్ ప్రేయర్ అంటాడు, హీలింగ్ అంటాడు, మెడిటేషన్ అంటాడు, యోగా అంటాడు, లేదా అన్నదానం అని పెడతాడు, లేదా ఇంకేవో పెట్టుకుంటాడు, ఏదో చేస్తుంటాడు. ఇంకొకడు ఉంటాడు వాడేదో చేస్తుంటాడు, ఏదో గ్రామ సేవ అంటాడు, లేదా ఏదో ఇంకేదో కార్యక్రమం పెట్టుకుంటాడు, వాళ్ళందరినీ గ్రామంలో ఉంటుంటాడు, అందరి చేత భజన చేయిస్తాడు, ఏదో చేయిస్తుంటాడు. వాడు ప్రతివాడు వాడు ఓన్ ఫీల్డ్లో వాడు పనిచేస్తున్నాడు. కానీ ఒక భూమండలం మీద ఒక యునైటెడ్ యాక్టివిటీ అంటుండేది ఎక్కువ అవసరం. ఈ సంస్థ వాడు వాడి వాడి కార్యక్రమాలు అలా పెట్టుకున్నా వాడు కొంత సమయం లేదా కొన్ని రోజుల్లోనూ ఒక యునైటెడ్ యాక్టివిటీలోకి వాడు తయారై వాడు ముందుకుంటున్నాడు. వాడు
అలాగే ప్రతి సంస్థ వాళ్ళందరూ కలిసి ఒక యునైటెడ్ యాక్టివిటీలోకి వీళ్ళందరూ కలిసి రావడం చేత ఏం జరుగుతుందంటే ఈ భూమండలం మీద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేయబోతున్నటువంటి కార్యక్రమానికి భౌతికంగా చేసేటువంటి విధానం ఇది చెప్తున్నారు. The hierarchy held its council during this week of the full moon, May 1937. It could and did lead in plan for the helping of humanity. It could and did mobilize and bring together every possible subject to agency and form of available energy for the stimulating of the human consciousness along right lines. Every possible energies. భూమండలం మీద ఉండేటువంటి వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే ఒక్కొక్క రకమైనటువంటి స్టిమ్యులేషన్కి వాళ్ళు లేదా ఒక్కొక్క రకమైనటువంటి స్టిమ్యులేషన్కి వాళ్ళు గురువుని ఆశ్రయిస్తారు లేదా పరమాత్మని ఆశ్రయిస్తారు. దాని ఏమన్నారంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. సో వాడిని ఏ విధంగా అయినా సరే పరమాత్మ దగ్గర చేర్చడానికి అనేక రకాలైనటువంటి ఎనర్జీస్ వాడతారు వాడు. ఇవన్నీ వాడటంలో ఏంటంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టిమ్యులేషన్కి వాడు ఎదవుతాడు, వాడు రెస్పాండ్ అయ్యి వాడు ఒక గురువు సాన్నిధ్యంలోకి గురువు పెట్టినటువంటి కార్యక్రమంలో వాడు ఆకర్షింపడతాడు. ఒకడు మందులకు ఆకర్షింపడతాడు, ఒకడు భజనకు ఆకర్షింపడతాడు, ఒకడు మెడిటేషన్కి ఆకర్షింపడతాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళు వాడడం చేత వీళ్ళందరూ కూడా కొందరు ఒక్కొక్క సంస్థలో వాళ్ళు అలా చేరుతూ పనిచేసుకుంటూ ఉంటారు. ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళు. దీన్ని ఏమన్నారంటే రైట్ లైన్స్ అన్నారు. It could and did impress upon the disciples and aspirants everywhere the necessary and renewed and fresh efforts, but the development and actual functioning of the plans laid down and the actual working out into detailed expression of the intended ameliorates measures must be carried out by the new group of world servers and by the men of goodwill throughout the world only by the initiated effort of the people of peaceful intention and of innate freedom from hatred. Peaceful intention అంటున్నది ఉండాలి. ఇన్నేట్ అంటే వీటిలో సహజంగా హేట్రేడ్ భావం ఉండవు. శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఎక్కువగా దీనికి తీసుకుంటారు వాళ్ళని. తర్వాత హేట్రేడ్ భావం అంటున్నది ఉన్నటువంటి వాడు, ఎందుకంటే వీడు సంస్థల్లో చేరినా వీడు రాజకీయ పార్టీలో చేరినా వీడు ఏం చేస్తాడు, వీడు ఇందులో చేరి పక్కన ఉన్నటువంటి సంస్థలని తిడుతుంటాడు. ఉదాహరణకి 6 గంటల కళ్ళు మూసుకుని కూర్చుంటే సరిపోదండి, ఏదైనా పని చేయాలి, సేవ చేయాలి, భూమి మందులు కట్టాలి, అప్పుడే వీడికి ఇది ఇలా వీడికి తోచింది వీడు మాట్లాడేస్తుంటుంది. సో హేట్రేడ్ భావం అంటున్నది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. తర్వాత శాంతియుతమైనటువంటి వాతావరణం, పీస్ఫుల్ ఇంటెన్షన్ అండ్ ఆఫ్ ఇన్నెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది హేట్రేడ్ కెన్ ద ఫోర్సెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ బి ఆఫ్సెట్. దీస్ ఫోర్సెస్ హ్యావ్ బీన్ నీడెడ్ అండ్ యూస్ఫుల్. ఎందుకంటే ఫోర్సెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ అనేటువంటివి మనకి ఎన్నిబెసెంట్ గారు రచించినటువంటి ఏన్షియంట్ విజ్డమ్ దాంట్లో మనం ఆస్ట్రల్ ప్లేన్ అంటే దాని గురించి చెప్తూ ఆవిడ ఏమని చెప్తారంటే అక్కడ చోట్లో డిస్ట్రక్టివ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది డిస్ట్రక్టివ్ యాక్టివిటీ. ఎందుచేత ఉంటుంది అంటే ప్రతి వాడికి అంటే చాలా మందికి కూడా ఎట్లా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరూ వాళ్ళ ఓన్ టేస్ట్ ఆఫ్ ఫుడ్కి వాళ్ళు ఎక్కువ ఆకర్షింపడిపోయి ఉంటున్నారు. ఈ టేస్ట్ ఆఫ్ ఫుడ్లో వాళ్ళు ఏం జరుగుతున్నారంటే వాళ్ళ దీని గురించి ఎంతో జంతువుల్ని వీటిని సంహరించడం ఇవన్నీ ఎన్నో చేసేస్తున్నారు. వాటి యొక్క ఆస్ట్రల్ లెవెల్స్లో వాళ్ళందరికీ కూడా చనిపోయినటువంటి వాటికి కొంత డిస్ట్రక్టివ్ మైండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఆస్ట్రల్ ప్లేన్లు అలా ఉంటుంటాయి. అందు గురించి అవన్నీ కూడా అలా అక్కడ మన చుట్టూతో ఉండేటువంటి వాతావరణంలో ఎక్కువగా వర్తించడం చేత భూమి మీద ఎక్కువగా డిస్ట్రక్టివ్ టెండెన్సీస్ ఇవన్నీ పనిచేస్తున్నాయని చెప్పి అక్కడ చెప్తారు ఆవిడ. సో దాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోగలిగితే డిస్ట్రక్టివ్ నేచర్ అంటే తగ్గాలంటే పీస్ మైండ్ అంటే పీస్ఫుల్ ఇంటెన్షన్ అంటే ఒకటి ఉండాలి. హేట్రేడ్ భావం అంటే అస్సలు ఉండకూడదు మనకి. ఈ రెండు మనం చక్కగా అలవర్చుకోగలిగితే అప్పుడు డిస్ట్రక్టివ్నెస్ అంటే భూమండలం మీద నెమ్మదిగా అలా తగ్గిపోతూ వస్తుంది. Destruction be offset. These forces have been needed and useful, but the task they were intended to carry out to the needed accomplished and that which is no longer required becomes in its turn a menace and a source of trouble. It's a menace and source of trouble. సో వాటిని మనం చక్కగా అరికట్టుకున్న వాళ్ళం అవుతాం. అది ప్రధానంగా మనకి ఆ లెసన్లో చెప్పారు. నెక్స్ట్ లెసన్ ఏంటంటే స్టెప్పింగ్ డౌన్ ఆన్ హైరార్కికల్ మెథడ్స్.
హైరార్కికల్ మెథడ్స్ ఏమిటి? ఈ భౌతికత్వముగా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఫిజికల్ ప్లేన్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది. 1931లోకి వెళ్తారు, వాళ్ళు ఏదో నిర్ణయాలు చేసుకున్నారు, బాగానే ఉంది. ఫిజికల్ ప్లేన్లో దాన్ని ఎలా మనం తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క ఆచరణ విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనకు ఇప్పుడు చెప్పబోతున్నారు. అందులో ఏమంటున్నారంటే స్టెపింగ్ డౌన్ ఆన్ హైరార్కికల్ మెథడ్స్. One of the first things which should be accomplished is the working out upon the physical plane of some of the achievements of the hierarchy upon the inner side of life. For instance, each department and section of the hierarchy is working together today as one unit, though not all of the masters and their groups are occupied, as they earlier said, with the immediate problem of the human crisis, yet subjectively all are engaged with the task of bringing order out of chaos and are working together, each in his own sphere and in the closest mental understanding, so that there are really undivided interests. No divided interests, no separate groups, and no difference of opinion, no matter what their diverse activities may be. మెయిన్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రజెంట్ క్రైసిస్కి కలిసి పనిచేయడం ఒక యాక్టివిటీ ఉంటుంది పరమ గురువులకి. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ యొక్క యాక్టివిటీ అంటున్నది ప్రధానంగా వాళ్ళు కన్సిడర్ చేసుకుని వాళ్ళు పనిచేయడం అంటున్నది ఉంటూ ఉంటుంది. ఈ రెండు విషయాలు ప్రధానంగా ప్రతి పరమ గురువు అంటే ప్రతి రేకి ఒక గురువు ఉన్నారు. ఆ రే ద్వారా భూమండలం మీద నిర్వహించవలసినటువంటి కార్యక్రమం ఒకటి ఉంటూ ఉంటుంది. అది వాళ్ళు నిర్వహించుకుంటూ వెళ్తుంటారు. అదొక యాక్టివిటీ రన్ అవుతుంది. సెకండ్ యాక్టివిటీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చాయిస్ కండిషన్కి ఏం చేయడం చేత వీళ్ళు అప్లిఫ్ట్ అయ్యి వీళ్ళు చక్కగా ఒక ఆధ్యాత్మికతలోకి వీళ్ళు ప్రవేశిస్తారు అంటుంది. ప్రజెంట్ కండిషన్కి వర్క్ చేయడం ఒకటి, ఫ్యూచర్ కండిషన్కి తయారయ్యేటువంటి విధంగా వాళ్ళు పనిచేయడం ఒకటి. ఈ రెండు పనులు వాళ్ళు నిర్వహిస్తుంటారు. కంప్లీట్ అంటే అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం వర్తించుతూ ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో రెండు కార్యక్రమాలు ఉండాలి ఎప్పుడు కూడా. ఒకటి ఫ్యూచర్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి మనం చేసుకుంటూ ఉండాలి, ప్రజెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి మనం చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు యాక్టివిటీస్ ఎక్కువగా సాగుతూ ఉండాలి. అందులో ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్యూచర్కి సంబంధించిన యాక్టివిటీకి వెళ్ళాలి, తక్కువ ఇంపార్టెన్స్ ప్రజెంట్కి సంబంధించిన యాక్టివిటీకి వెళ్తుంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పరమ గురువులు నిర్వహించుకునేటువంటి విధానాలు ఎక్కువగా ఈ రకంగా ఉంటుంటాయి. Complete unanimity cannot be possible. Complete subordination of individual and group interests to the general movement towards world understanding and stabilization cannot be achieved owing to the selfish ambitions of group headers. ఏమంటున్నారు చాలా నేను చెప్పాను కదా, మనం ఈయన జాల్కుల్ గారు ఏంటంటే డైరెక్ట్గా పాయింట్ తీసుకొచ్చి ఉంచబెడతారు మనుషులు. ఏమన్నారు ఇప్పుడు మళ్ళా కంప్లీట్ యునానిమిటీ కెనాట్ బి పాసిబుల్. అందరూ కలిసిపోవడం అంటున్నది జరగదండి అని చెప్పారు. ఉదాహరణకి మత సామరస్యం అంటాం, ఈ మతం వాడు ఆ మతం వాడు ఆ మతం వాడు అందరూ కలవాలండి అని అంటాడు. కానీ ఎవడు మతం వాడు వాడి యొక్క విధానాన్ని వాడు దాటడు. ఎందుకంటే ప్రతి లీడర్కి ఆ మతం యొక్క లీడర్కో లేదా ఆ సంస్థ యొక్క లీడర్కో వాడి కొన్ని సెల్ఫిష్ ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పారు. అంటే ఏంటి, నిన్ను నువ్వు సరిదిద్దుకో అని చెప్పడం ఆయనకి. సెల్ఫిష్ అంబిషన్స్ ఆఫ్ గ్రూప్ హెడర్స్ అండ్ ది సపరేటివ్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ ది సీనియర్ వర్కర్స్ ఇన్ ఎనీ గ్రూప్. సపరేటివ్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. సీనియర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అంటే గ్రూప్ పెద్దగా ఉన్నటువంటి వాడికి కొన్ని సెల్ఫిష్ ఫీలింగ్స్ ఉంటాయి. అందువల్ల వాడు ఏంటంటే మత సామరస్యాన్ని ప్రవచనం చెప్పినా వేరే మతం వాడు వచ్చి నీ పక్కన కూర్చొని వాడు కూడా నీతో పాటు ప్రేయర్ చేస్తాడు, నీకు ఓకేనా అంటే వాడిని కింద కూర్చోబెట్టి లేదా వాడిని వేరే లైన్లో కూర్చోబెట్టి నా లైన్లో కూర్చోబెట్టకండి. అదేంటి ఇప్పుడే కదా నువ్వు ప్రవచనం చెప్పావు, ప్రవచనం పడి ప్రవచనం ఉంటుంది, వీడి ఆచరణ పాటికి ఆచరణ ఉంటుంది. సో ఒక సెల్ఫిష్ ఇన్స్టింక్ట్స్ అంటే ప్రతి గ్రూప్ హెడ్లో కొన్ని పనిచేస్తుంటాయండి. అందువలన పూర్తిగా అన్ని మతాల వాళ్ళు అన్ని సంస్థల వాళ్ళు కలవడం అంటే జరగదండి అని చెప్పారు. ఇంకొక విషయం ఏమంటున్నారంటే ఈ సంస్థలో గ్రూప్ హెడ్ వాడికి ఉండేటువంటి ఫీలింగ్ అది, దానిలో సీనియర్ మెంబర్స్గా ఉంటారు చూసారా, వాళ్ళకి ఏమైనా ఉంటుందంటే సీనియర్ వర్కర్స్ సపరేట్ ఇన్స్టింక్ట్స్ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. ఏంటంటే మేము సీనియర్ సాధకులం, వీడు ఇప్పుడే జూనియర్గా ఎంటర్ అయ్యాడు వీడు అటువంటి ఫీలింగ్ వాడుకు ఉంటుంటుంది. మేము అప్పటి నుంచో ఉన్నాం ఈ సంస్థలో, మేము చెప్పింది జరగాలి, మేము చెప్పింది నిర్వహింపబడాలి. సో దానివల్ల ఏమవుతుందంటే కలిసి పనిచేయడం అంటున్నది ఉండదు మీకు అక్కడ. వాడు ఎప్పటి నుంచో వాడు ఉండొచ్చు, 30 ఏళ్ళ నుంచి ఉండొచ్చు, 2 ఏళ్ల క్రితం ఒకడు ఎంటర్ అవ్వచ్చు, నువ్వు వాడు కలిసి పనిచేయగలరా? సింపుల్. వాడు ఇప్పుడే ఎంటర్ అయ్యాడు, వాడికి ఏం తెలుస్తుందండి అనో వీడి ఫీలింగ్లు ఏవో ఉంటాయి వీడికి.
సో ఈ రెండు ఫీలింగ్స్ వలన అందరూ కలిసి పనిచేయడం అంటుండదు జరగదండి అని చెప్పారు ఆయన. డెఫినెట్లీ క్లోజర్ రీప్రోచ్మెంట్ ఈస్ ఫార్ మోర్ పాసిబుల్ టుడే దాన్ ఎట్ ఎనీ ప్రీవియస్ టైం. And some real progress could be made toward mutual understanding if a sufficiently large number of world aspirants and discipline desired it. కానీ లార్జ్ నెంబర్ ఆఫ్ వరల్డ్ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయడానికి ఒక ప్రేమ భావం అనుకున్నది కలిగి ఉండడానికి వీళ్ళందరూ కలిసి పనిచేస్తే ఈ ఈ ఈ బ్యారియర్స్గా ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ దాటొచ్చండి అంటారు. అంటే వాడికి ఆ ఫీలింగ్ ఉంటే ఉండనండి, మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి చక్కగా ప్రేమగా వర్తించడం అటువంటి చేస్తుంటే వీళ్ళు ఆ ఫీలింగ్స్ తోటి ఉన్న అవి దాటించేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవచ్చండి అని చెప్తున్నారు. Could be made towards mutual understanding if a sufficiently large number of world aspirants and disciples desired it. They were willing to participate in such an effort and made the attempt to organize such a closer coming together and movement toward a spiritual understanding. This would entail a restatement of the ideal on the part of each individual aspirant and disciple. It would involve a rededication of each of them to the immediate urgency of the plan and to the demand coming to their ears of the world distress. మన ఉన్నటువంటి ఐడియల్స్ని ఉదాహరణకు 6 గంటలకు ప్రార్థన, మనకు ఉన్నటువంటి ఐడియల్స్ తన సిద్ధాంతములను నిర్భేదిగా ఉద్ఘాటించుట అని చెప్పారు. ప్రిన్సిపల్స్ అంటే మనకు ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్ అంటే ఈ ప్రిన్సిపల్స్ని చక్కగా మనం ఆచరణలో మనం చేసుకుంటూ మనం వెళతాము, అందులో డౌట్ లేదు. ఉదాహరణకి మనకు ఎమర్జెన్సీ డ్యూటీ వేశారు, ఒక డాక్టరు ఎమర్జెన్సీ డ్యూటీ చేశారు, లేదా ఒక యూనిట్గా మనందరం పనిచేస్తున్నాం ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో. 6 అయింది టైంలో, పేషెంట్లు కొల్లలుగా వచ్చేస్తున్నారు. అప్పుడు 6 గంటలకు నువ్వు ప్రార్థన కూర్చోవడం కరెక్టా, ఉన్నటువంటి పేషెంట్స్ని అటెండ్ అవ్వడం కరెక్టా? డైరెక్ట్ పాయింట్. దానికి వీడిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గురువు గారు వీడికి 6 గంటలకు ప్రార్థన చేయమని చెప్పినా 6 నుంచి 6:30 దాకా ప్రార్థన చేయడం అంటుంది. అక్కడ వాడు ఏం చేయాలంటే ఓ 2 నిమిషాల్లో ప్రార్థన ముగించుకొని ఉన్నటువంటి పేషెంట్లని వాడు అటెండ్ అవ్వడమే ఎక్కువ కరెక్ట్. సో ఇలాంటివి వాడి సంస్థల్లోనూ వాళ్ళకు ఉన్నటువంటి వాటిని అడ్జస్ట్ అంటే చేసుకోవాలి అని చెప్తున్నారు. A rededication of each of them to the immediate urgency of the plan and to the demand coming to their ears of the world distress. ఈ వరల్డ్ డిస్ట్రెస్లో ప్రస్తుతం ఈ ఎమర్జెన్సీ కండిషన్ వర్తిస్తుంది. ఈ ఎమర్జెన్సీ కండిషన్కి మనం మన సంస్థతో మన ఇండివిజువల్గాను వీడుకున్నటువంటి వర్క్స్ను కొంచెం తగ్గించుకుని ఆ ఎమర్జెన్సీ ప్లాన్ ఏంటో దానికి అటెండ్ అవ్వడానికి మీరు ముందుకు వెళ్ళాలి అది చెప్తున్నారు. It would require the individual formulation of the ideals sensed dimly or clearly in terms of sacrifice and the resultant activity. అంటే దీని ఎమర్జెన్సీస్ను పట్టుకోవాలంటే వీడు ఏం చేయాలి, వీడు కొంత సాక్రిఫైస్ చేసుకోవాలి. అంటే వీడు ప్రేయర్ని వీడు అక్కడ సాక్రిఫైస్ చేయాలి, వీడు పూజను సాక్రిఫైస్ చేయాలి, వీడు క్లాస్ని సాక్రిఫైస్ చేయాలి. ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే అక్కడ ఒక డిస్ట్రెస్గా ఉన్నటువంటి యాక్టివిటీని, వరల్డ్లో ఏర్పడినటువంటి ఒక డిస్ట్రెస్ యాక్టివిటీని వీడు చక్కగా అక్కడ అటెండ్ అవ్వాలి, లేకపోతే వీడు అటెండ్ అవ్వాలి. సో వీటిలో ఒక సాక్రిఫైస్ అంటే అవసరం అక్కడ. దీస్ లాస్ట్ వర్డ్స్ indicate the attitude required and it is needed consequences. Therefore, one of the first things which would be of the next immediate assistance to be rendered to the hierarchy of masters, and this is only another way of saying to humanity, is a widespread effort to get in touch with every group leader in the various towns, cities, and countries and continents. ఏమని చెప్తున్నారు, ఒక్క సంస్థలో ఉన్నటువంటి వాడు వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థల యొక్క లీడర్స్ తోటి వీడు కలిసి పనిచేయడానికి వాళ్ళతో ఒక కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఉదాహరణకి మనం ఏదో మాస్టర్స్ మన ఏదో ఈ మాస్టర్స్ బృందం వాడండి వేరే ఇంకో రమణ మహర్షి బృందం గారు వాళ్ళతో వీడు కలవాలండి. రమణ మహర్షి బృందం వీళ్ళు కలవడం, తర్వాత రామకృష్ణ పరమహంస బృందం వాళ్ళతో కలవడం, ఇంకో బృందం వాళ్ళతో కలవడం, అందరితోటి ఆ మెయిన్ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళు వెళ్ళి కలిసి, అంటే కొందరు పీస్ఫుల్ వాతావరణంగా ఉన్నటువంటి వాడు వీడికి సమ్మతంగా వీడితోటి కలిసి పనిచేద్దాం అంటారు. మిగిలిన వాళ్ళు లేదండి మా గురువు గారు ఇదే చెప్పారు మేము దాటం అంటారు. అలాంటి వాడిని అలా ఉండనండి. వాడి గురించి తప్పుగా మాట్లాడడం చేయకండి, వాడి గురించి అరే ఏమిటి వీడియో అర్థం చేసుకోవడం అని చెప్పి వాడిని తిట్టుకోకండి, చేయకండి. మీతోటి కలిసి ఈ రకంగా అంటే ప్రతి గురువు యొక్క శిష్యులు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ వాళ్ళకు ఉండనండి.
ఇది కాకుండా ఇక్కడ చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒక యునైటెడ్ యాక్టివిటీ అనేటువంటిది ఒకటి చేయాలి అనేటువంటిది చెప్తున్నారు ఆయన. కొంచెం నెక్స్ట్ హయ్యర్ స్టెప్ ఇది. మామూలుగా సేవలు చేయడంగా కాకుండా ఇతరుల యొక్క సంస్థల యొక్క వాళ్ళతోటి కలిసి పనిచేయడం అంటే చెప్తుంది. అంటే మన సంస్థల్లో మనం అందరం కలిసి పనిచేయడం దిట్ ఈస్ ఫండమెంటల్ పాయింట్. అది అయిపోయింది. మన సంస్థల్లోనే మనకి కలిసి పనిచేయడం లేదనుకోండి, అసలు వీడి క్లాస్కే వీడు అన్ఫిట్. వీడి సంస్థలో వీడు అందరితో వీడు కలిసిగా ప్రేమగా వీడు పనిచేస్తాడు, ఓకే. దెన్ హీ షుడ్ లింక్ హిమ్సెల్ఫ్ విత్ అదర్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్. అది నేను చెప్తున్నటువంటి విషయం ప్రధానంగా. This refers to all those group leaders who are sensitive to what we might call doctrine of goodwill and who can vision the ideal of good group unity. ఈ గ్రూప్ యూనిటీ తోటి వీళ్ళతోటి చక్కగా కంబైన్ అయి పనిచేయడం అంటుంది వీళ్ళు చక్కగా చేయాలి. This will also entail the willingness to cooperate with all groups within a group given radius of contact and of temporary relinquishing of personal ambition and methods in order to meet the serious emergency by which humanity is faced. సో హ్యుమానిటీ ఫేస్ చేస్తున్నటువంటి సీరియస్ కండిషన్స్కి వాటికి ఇతరుల సంస్థల యొక్క సహకారం కూడా వీడికి అవసరం. వీడు ఒక్కడే ఎంతమందికి మంది ఇవ్వకండి, మా అయితే పొద్దున్నది రాత్రి దాకా కూర్చుంటే మా అయితే 100 మందికో 200 మందికో మందిలో అంతమించి వీడు చేయలేడు. కోవిడ్ టైము ఇప్పుడు ఒక్కడే నేను ఒక్కడే మందిస్తాను, నాకు తెలిసి మంది ఏమిటో అని చెప్పి వీడు ఇచ్చుకుంటూ కూర్చుంటే కుదరదు. ఇలాంటి డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఒక 10 మందిని పిలుచుకోవాలి. ఇదిగోండి ఈ మందు నేను ఇస్తున్నాను, వీటితోటి నాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, చక్కగా తగ్గుతున్నాయి, మీరు కూడా వీళ్ళైతే ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళతోటి వీడు కలవాలి. వాళ్ళందరికీ కూడా వీడు ఇస్తున్న మందులు వాడికి షేర్ చేయగలగాలి. ఆ రకంగా వీడు 10 మందితోటి కలిసి పనిచేయడం అంటున్నది వీడు ప్రధానంగా ఏర్పాటు చేసుకోవాలి వీడు నిత్య జీవితంలో. The basis of the possible success of such an effort consists in the fact that within each group are always to be found members of the new group of world servers. Upon this fact we can count. సో మనకు సక్సెస్ దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రతి సంస్థల్లో కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటే వాళ్ళు ఉంటున్నారు అంటే విషయం మీద ఇది ఆధారపడుతుంది. అంటే కొన్ని సంస్థల్లో వాళ్ళు లేరనుకోండి, వాడు మనం చెప్తున్నటువంటి విషయానికి వాడు ఉత్సాహం చూపించేవాడు. మీ పార్టీ మీరు ఏది చేసుకోండి సార్, మా సంస్థ యొక్క యాక్టివిటీ మాకు ఉంది, మేము ఏదో అది చేసుకుంటాం, మీరేదో మీకు చేతనని మీరు చేసుకోండి అని చెప్పేస్తాడు. సో ఎవడైతే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్గా ఉంటున్నారో వాళ్ళు ఏ సంస్థల్లో అయితే ఉన్నారంటే విషయం ఎలా తెలియబడుతుందంటే వాడు ఏ సంస్థ పనిచేస్తున్నా సరే 10 మందికి పనిచేయకొచ్చేటువంటి పని వాడు కూడా వాడి సంస్థ యొక్క కార్యక్రమంతో పాటు ఈ పని కూడా వాడు స్వీకరిస్తాడు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు దాన్ని. సో అండ్ వీ కెన్ డిపెండ్ అపాన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇన్నర్ ఇంటిగ్రేషన్ ప్రొడ్యూస్డ్ దీస్ synthesizing points of contact. Another reason for the presumption of success lies in the fact that such an effort will only be normal working out into physical expression of that which the masters of the wisdom distinct to as to their fields of service, specific to their methods, and widely different as to their ray and background of evolutionary development has already been established. This attempt on the part of all of us will therefore be a duplicating or a paralleling expression of an inner subjective fact, one of the fact upon the agents of the council as to how they could more effectively stimulate the new group of world servers as so that they could in turn see this vision with clarity, work with renewed optimism, and thus produce on earth the counterpart of inner spiritual organization. సో ఈ పరమ గురువులు వీళ్ళు ఇంకొక యాక్టివిటీ ఏమిటంటే వీళ్ళు చేస్తున్నటువంటిది అంటే అదే మొదటి చెప్పుకున్నాం మనం 2 యాక్టివిటీస్. ఫస్ట్ యాక్టివిటీ మనం ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సెకండ్ యాక్టివిటీ ఏంటంటే వాళ్ళు ప్రతి గురువు కూడా ఒక రేకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి మాస్టర్ రీకే బిలాంగ్ టు సే సెకండ్ రే, సే సమ్ అదర్ మాస్టర్ ఆర్ రామకృష్ణ పరమహంస మే బిలాంగ్ టు ఫస్ట్ రే, సంథింగ్ ఎగ్జాంపుల్. ఆయన ఫస్ట్ రే అని కాదు నా ఉద్దేశం, ఉదాహరణకి. ఆర్ స్వామి వివేకానంద ఇస్ ఫస్ట్ రే. సో ఇలా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ రే యాక్టివిటీ అనేటువంటిది పనిచేస్తూ వాళ్ళు వాళ్ళ యాక్టివిటీకి ప్రధానంగా పనిచేస్తున్నప్పుడు ఆ రేకి సంబంధించినటువంటి విధానముల్లో జీవిస్తున్నటువంటి న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క యాక్టివిటీకి వీళ్ళు ఆ రే యాక్టివిటీ అనేటువంటిది అందిస్తారు.
సో తద్వారా ఏమవుతుందంటే ఆ రేలో పరిపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా వాళ్ళు స్వీకరించి వాళ్ళు చేస్తుంటారు. యాజ్ దే కుడ్ ఇన్ టర్న్ సీ దిస్ విజన్ విత్ క్లారిటీ, వర్క్ విత్ రెన్యూడ్ ఆప్టిమిజం. అంటే దెర్ ఆర్ 7 పార్ట్స్ టు ద 1 పార్ట్. ఈ రేస్ ద్వారా వాళ్ళు పనిచేయడంలో ఏంటంటే కనుక, ఉదాహరణకి ఎవడెవడైతే ఫస్ట్ వాడు ఉంటాడో వాళ్ళందరూ కూడా స్వామి వివేకానంద టీచింగ్స్ వాళ్ళు ఎక్కువ ఆకర్షింపడి స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి విధానంలో నుంచి నెమ్మదిగా వాళ్ళు ఫస్ట్ లో పరిపూర్ణులుగా వాళ్ళు ట్రావెల్ చేసేటువంటి విధానం అంతా కూడా పరమగురుని అందిస్తూ వస్తుంటారు. ఆ రకంగా యాక్టివిటీ అటువంటిది రేస్ వైజ్గా వాళ్ళు స్వీకరించి వాళ్ళు చేయడం అటువంటిది ఒక పార్ట్. యునైటెడ్ యాక్టివిటీగా చేసేటువంటిది ఇందాక చెప్పుకున్నటువంటి విషయం. The problem to be met by the disciples and aspirants in the world today is the possibility and right procedure by means of a more specific and definite push on organized activity to reach the leaders of groups everywhere. It would be well to discuss the ways and means to swing these leaders into a joint activity without interfering with their individual group purposes. సో గ్రూప్ పర్పసెస్, లాయల్టీస్ అండ్ ఆబ్లిగేషన్స్ని వీడు డిస్టర్బ్ అవ్వకుండా వీళ్ళు యునైటెడ్ యాక్టివిటీ అంటుండేది ఒకటి పెట్టుకోండి. ఉదాహరణకి వాళ్ళు ఎవరైతే విష్ణుదాసనం సప్తాహం చేస్తున్నారు, వీడు గురు పూజలు ఏదో ఉంది. సో ప్రధానమైనటువంటి సమయం వీడు గురు పూజలు వీడు అటెండ్ అవుతూ, అవసరమైతే మధ్యాహ్నం పూట ఏం యాక్టివిటీ ఉండదు. ఆ టైంలో వచ్చి మీరు చేస్తున్న విష్ణుదాసనం నేను కూడా ఒక గంట సేపు చదివేళ్తాను, అలా పెట్టుకోండి. తద్వారా ఏమవుతుందంటే వీడి యాక్టివిటీ వీడికి రన్ అవుతుంటుంది, ప్లస్ యునైటెడ్ యాక్టివిటీగా చేపట్టిన దాంట్లో వీడి యొక్క భాగం అంటుండేది అందులో కూడా ఉండేట్టుగా వీడు చూసుకుంటూ ఉంటారు. అది careful work must be put behind this effort. By this is meant considered mental work subject to reflection, organized visioning and subject to sacrifice, significant sacrifice. సో వీడు చేస్తున్నటువంటి వర్క్లో కన్సిడర్డ్ కేర్ఫుల్ వర్క్ మస్ట్ బి పుట్ బిహైండ్ దిస్ ఎఫర్ట్. చాలా జాగ్రత్తగా వీడు ప్లాన్డ్గా చక్కగా వీడు పనిచేయడం అంటే వీడు ఒకటి నేర్చుకోవాలన్నారు. కన్సిడర్డ్ మెంటల్ వర్క్ అని అన్నారు. సబ్జెక్టు రిఫ్లెక్షన్ అంటే డెవలప్ చేసుకున్నారు. అంటే మెంటల్ వర్క్ అంటే ఎక్కువగా విజ్డమ్, నాలెడ్జ్ అంటే చక్కగా ఏ గ్రంథాల్లో ఏం చెప్పారంటే చక్కగా చదువుకోవడం అంటే ఒకటి చేస్తూ ఉండాలి. తర్వాత సబ్జెక్టు రిఫ్లెక్షన్ అంటే చక్కగా వీడు మనసు అంటే రిఫ్లెక్టివ్ యాక్టివిటీకి చక్కగా ఉండేట్టుగా వీడు చూసుకోవాలి. ఆర్గనైజ్డ్ విజనింగ్ అండ్ సిగ్నిఫికెంట్ సాక్రిఫైస్. ఆర్గనైజ్డ్ విజనింగ్ అంటున్నది ఉండాలి. అంటే వీడు విజనింగ్ అంటున్నది ఎలా ఉండాలంటే చక్కగా అంటే వీడు ఒకటి యాక్టివిటీ అంటున్నది ఒక స్టార్ట్ చేసిన ఏదైనా ఒక యాక్టివిటీలో ఇన్నాళ్ళు అయినా అదొక ఆర్గనైజ్డ్గా యాక్టివిటీ అలా స్మూత్గా విడిపోయేటట్టు వీడు చూసుకోవాలి. దాన్ని ఏమన్నారంటే ఆర్గనైజ్డ్ విజనింగ్ అన్నారు. అంటే రేపు పొద్దున వీడు అక్కడ లేకపోయినా ఏ కారణం చేతనే ఏదైనా ఊరు వెళ్ళినా అక్కడ యాక్టివిటీ ఆగిపోకూడదు, చక్కగా అది స్మూత్గా అలా వెళ్ళిపోయేటట్టుగా వీడు యాక్టివిటీని ప్రోగ్రామ్ చేసి అక్కడ వదిలేస్తాడు. అది ఆర్గనైజ్డ్ విజనింగ్. తర్వాత సిగ్నిఫికెంట్ సాక్రిఫైస్. A start in this direction has already been made, and the same general idea can be extended elsewhere and carefully developed. Group integrity, loyalties, and purpose may be preserved, but the cooperation of the groups must be invoked in the task of spreading of healing energy of goodwill, which, as has been well and truly remarked in the active principle of peace, and peace, not inner pacifism, is that is needed to take. పీస్ అంటే చక్కగా ఈ భూమండలం మీద శాంతియుతమైనటువంటి వాతావరణం అంటే నెలకొల్పబడడానికి 10 మందితోటి కలిసి పనిచేయడం అంటే ప్రధానం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్లీ, ఏ ప్లాన్ షుడ్ ఆల్సో బి డ్రాన్ అప్ ఆఫ్ సచ్ ఎ నేచర్ దట్ ది వేరియస్ పీస్ సొసైటీస్ could at least temporarily be swung into an allied and paralleling activity. This program of unification of the effort of the more advanced groups in the world will demand sacrifice and satisfactory compromise on both sides, us and the leaders of such groups. But where there is sincerity of purpose, where there is a willingness to recognize the need for change in technique and terminology. ఇప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కొంత వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవాలి. వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సాక్రిఫైస్ ఏమిటంటే వాడి యొక్క యాక్టివిటీ అంటే వాడు గురువో లేదా వాడి సంస్థ ద్వారా ఉంటున్నటువంటి యాక్టివిటీ వాడికి ఉండనండి. అది కాకుండా కొంత వాడు సాక్రిఫైస్ చేసుకోవడం చేత ఏమవుతుందంటే ఒక యునైటెడ్ యాక్టివిటీ అంటే వాడు చేపట్టాలి ఎప్పుడు కూడా.
సో నిజానికి మనం చూస్తుంటే యునైటెడ్ యాక్టివిటీ అంటున్నది ఎక్కువగా భూమండలం మీద నిర్ణయం పడుతుంది ప్రస్తుతం. ఇటీవల ఇక్కడ హైదరాబాద్లో ఒక సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరౌండ్ 75 125 స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మొత్తం ఒక 50 కంట్రీస్ ఎన్ని కంట్రీస్ నుంచో వాళ్ళందరినీ కలిపి ఒక యునైటెడ్ యాక్టివిటీ వాళ్ళు చేపట్టారు. సో ఇన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఒక చోట సుమారుగా 1,00,000 మంది ఇక్కడ అసెంబ్ల్ అవుతున్నారు. అంటే ఏంటి ఈ కార్యక్రమం అసలు వాళ్ళు చూడండి. వాళ్ళు అంటే మనం ఏదైతే ఆయన 1937లో వాళ్ళు రూపొందించారో దాని యొక్క ప్రతిరూపాలు ఇవన్నీ కూడా. ఒక యునైటెడ్ యాక్టివిటీ వాళ్ళ సంస్థ, వాళ్ళ యొక్క ఆశ్రమాలు, వాళ్ళ యొక్క శిష్యులు వాళ్ళందరూ వాళ్ళకున్నారు, పుష్కలంగా ఉన్నారు. కానీ అందరితో సరిపోదు. ఇంకొక సేవా సంస్థలతోటి, ఇంకొక గురువులతోటి వీళ్ళు కలిసి పనిచేయడం అంటే ఒక యాక్టివిటీ చేపట్టారు. ఇంకో 10 రోజుల్లో దాని యాక్టివిటీ ఇక్కడ హైదరాబాద్లో నిర్వహింపబడుతుంది. అది where there is willingness to recognize the need for change in technique and technology, then some definite progress can be made, and the ranks of the men of goodwill will be organized under under hierarchical impulse can be greatly increased. It is not necessary for us to discuss in detail the methods which will be needed. దీనికి ఏం చేయడం చేత వాళ్ళు వీళ్ళందరూ కలిసి పనిచేస్తారంటే విషయాలు నేను మీకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే కలిసి పనిచేయాలి అంటే భావం మీలో ఉంటే ఏం చేయాలి అంటే విషయం మీకు తడుతుందండి. ఆ భావం మీలో లేదనుకోండి మీకు తట్టదు. అందుగురించి ఆ విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడటం కూడా అనవసరం. ఎవడైతే చేద్దాం అనుకుంటాడో, కలిసి ఇతర సేవా సంస్థలతో కలిసి పనిచేద్దాం అనుకుంటాడో వాడు సహజంగా వాడి మనసుకు తడుతుంది. దాని గురించి ఇక్కడ నేను చెప్పట్లేదు ఇంకా అని చెప్పేస్తారు ఆయన. Or to know clearly why we will not. The hierarchy is working primarily during the next few years through 3 groups of masters who are on the first, second and third race. ప్రధానంగా హైరార్కీ వాళ్ళు ఈ 3 groups of masters తోటి ప్రధానంగా పనిచేయడం అంటే టోటల్ 7 race. 7 raceలో ఫస్ట్ 3 race అంటే వాళ్ళు ప్రధానంగా పనిచేయడం అంటే జరుగుతుంది. This is those on the first ray are dealing with the important figures toward in world government. For all of them are subject to impression from their souls, and all are fulfilling their individual destiny and influencing their respective nations along the lines of national destiny. ఈ ఫస్ట్ యాక్టివిటీ అంటున్నది భూమండలం మీద ఎలా నిర్వహింపబడుతుందంటే ఈ దేశానికి సంబంధించిన ప్రతి దేశానికి ఉన్నటువంటి రాజులు గాను, ఆ దేశ చక్రవర్తులు గాను, దేశముల యొక్క ప్రైమ్ మినిస్టర్స్ గాను పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి ద్వారా ఫస్ట్ యాక్టివిటీ అంటున్నది ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఫస్ట్ యాక్టివిటీకి లింకప్గా వాళ్ళందరూ ఉంటున్నారు. అందునుంచి వాళ్ళ ద్వారా ఎంతో చక్కటి యాక్టివిటీ అంటున్నది భూమండలం మీద నిర్ణయింపబడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ. The period of intensive and seemingly destructive readjustment has been drastic and needed. ఇంటెన్స్గా ఉంటుంది. డిస్ట్రక్టివ్ యాక్టివిటీ కూడా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. తుడిచిపడేయడం అంటారు సార్, ఆ రకంగా ఉంటుంది యాక్టివిటీ. Sometimes, however, the love of the form aspect of consciousness has been interpreted as synchronous and similar to the law of love by critics of the methods employed. This is understandable, but the time of the great national readjustment must soon end and the necessary process of realignment be completed. This should then inaugurate a period of renewal relationship on the wide scale throughout the world. It should see the beginning of the establishment of friendships and the commencement of a new era of right and constructive world contacts. నెక్స్ట్ ఏమవుతుందంటే కనుక ఫారెన్ ఆస్పెక్ట్ మీద దీని యొక్క విలువ చాలా ఉందండి. డిస్ట్రక్టివ్ యాక్టివిటీ ఊరినే మనం బాంబులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎట్లా, ఫారెన్ ఆస్పెక్ట్ అంటే దేహం అంటున్నది అంత ఈజీగా పొందేటువంటిది కాదు. తెలిసి మన దేశం మీద ఎవడైనా బాంబు వేస్తే మన దేశ ప్రజలు పోతే మళ్ళీ వాళ్ళ దేహం స్వీకరించడం చాలా కష్టం, వాళ్ళ దేహం దొరకదు. అందుగురించి కొంత లవ్ ఆస్పెక్ట్లోకి మనం ప్రవేశించుదాం అటువంటి యాక్టివిటీ ఒకటి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ దీని తర్వాత. సో ఈ లవ్ యాక్టివిటీ అంటున్నది ఫస్ట్ లవ్ ఆఫ్ సెల్ఫ్, లవ్ ఆఫ్ ఫారంగా ఇది స్టార్ట్ అయ్యి లవ్ ఆఫ్ బీయింగ్స్గా అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. కమెన్స్మెంట్ ఆఫ్ న్యూ ఎరా ఆఫ్ రైట్ అండ్ constructive world contacts అన్నది. Hitherto, this has never been possible on a large scale, owing on the fact that humanity had not suffered enough and therefore was not adequately sensitive to others.
ఇంతకుముందు ఎందుకు ఈ భావం రాలేదు? యుద్ధం చేసుకోకుండా మనం అందరం కలిసి జీవించుదాం అన్నటువంటి భావం ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఒక దేశం ప్రధానమంత్రి ఇంకో దేశానికి వెళ్ళడం, ఆ దేశ ప్రధానమంత్రులు అందరూ కూడా కలవడం, వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడం, వాళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవో అవేవో చర్చించుకోవడం, ఆ డిఫరెన్సెస్ ఒక సామరస్య భావం అటువంటిది పెంపొందించుకోవడం. ఎందుకు ఈ భావం ఇప్పుడు వచ్చింది కొత్తగా? ఇదివరకు ఎందుకు ఈ భావం లేదంటే, ఇదివరకు ఉన్నటువంటి భావముల్లో ప్రేమ భావం అటువంటి తక్కువగా ఉంది. ఏం పర్లేదు బాంబు వేసి చూద్దాం, వేసాడు దెబ్బలు తగిలించుకున్నాం శుభ్రంగా. అందులో ఇప్పుడు దులుపుకొని నువ్వు నేను కొట్టుకోవడం వద్దురా నాయన, నువ్వు నేను కలిసి పని చేసుకున్నాం, ఏదో ఒక ఉపాయం చెప్పు, ఓ 10 రూపాయలు నువ్వు ఉంచుకో, 10 రూపాయలు నాకు, ఈ రకంగా నిర్ణయాలు చేసుకున్నాం. అంతే, నువ్వు బాంబు వేసుకుని నేను బాంబు వేసుకుంటే ఉపయోగం లేదంటే విషయం తెలుసుకున్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. He has no inner integration such as is now possible through our developed means of communication. No inner integration. The abuses of the law of living has not been generally recognized and known of what they are by a sufficient number of people. The work of the great first ray influences is rapidly and materially changing all this, and out of the lessons learned, the structure of the new civilization can become possible. Structure of new civilization. అంటే భూమండలం మీద ఒక కొత్త సివిలైజ్డ్గా ఈ ఆరియన్ రేస్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదంతా కూడా ఫస్ట్ యాక్టివిటీ. అంటే ఇంతకుముందు ఓన్లీ వర్క్ చేయడం అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ 10 to 5, ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ గవర్నమెంట్ సర్వీస్, ఇదిగా ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదండి. కొందరికి పొద్దున్న 4 గంటలకు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, కొందరికి అర్ధరాత్రి 12 గంటలకు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైం వర్క్ చేయడం అంటున్నది ఒకటి వచ్చేసింది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వర్క్ ఉందా, నేను దానికి ఫిట్టా, వర్క్ చేయడం అంతే. ఈ పాయింట్ ఆఫ్ థింకింగ్లోకి మొత్తం అంతా వచ్చేసారు జీవులు. సో ఆ విషయం చెప్తున్నారు. ఇదంతా కూడా సెకండరీ యాక్టివిటీ అనమాట. ఇదంతా కూడా the work of the secondary masters is now intensifying, and the builders of the new civilization working through the religious organizations, the education systems of every country, and the great army of thinking men and women everywhere can definitely begin to make their presence felt. It is in this department primarily that the work of the new group of world servers can be noted and can be developed. ప్రధానంగా ఈ సెకండరీ యాక్టివిటీ అంటున్నది అన్ని చోట్ల పనిచేస్తుంది, ఎడ్యుకేషనల్ గాను వాటిల్లోనూ. తర్వాత ఈ యునైటెడ్ యాక్టివిటీగా పనిచేయడం, ఇలాంటి వాటిలన్నింటిలోనూ ఫస్ట్ యాక్టివిటీ ఎండ్ అయిపోయింది. అంటే ఎండ్ అయిపోవడం అంటే న్యూ ఎస్టాబ్లిషింగ్ అటువంటిదిగా ఫస్ట్ ఉంది. ఇప్పుడు డిస్ట్రక్టివ్ టెండెన్సీ అటువంటిది ఆగిపోయి ఇప్పుడు ఇల్లు కట్టడం అటువంటిదిగా ఉంది ఫస్ట్ యాక్టివిటీ. సో కట్టడం అటువంటిది దేని చేత కట్టబడుతూ ఉంటుందంటే, ఒకటికి ఇంకొకటికి ప్రేమ భావం అటువంటిది మధ్యలో, ఒక ఇటుకి ఒకటికి మధ్యలో సిమెంట్ వేసినట్టుగా ఈ ప్రేమ భావం అటువంటిది పెట్టి ఒక కంట్రీ వాడు ఇంకో కంట్రీ వాడు, ఈ దేశం నుంచి ఆ దేశానికి ఓ 100 మందో, 1,00,000 మందో, 1,00,00,000 మందో వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయాడు కానీ ఆ దేశం వాడితో ఫైట్ చేస్తే మన దేశ ప్రజల మీద కూడా మనం బాంబులు వేసుకోవాల్సి వస్తుంది. అదే ఫైటింగ్ ఎందుకు? వాడు మనం కూర్చొని ఏదో మాట్లాడుకున్నాం. మన దేశ ప్రజలు ఆ దేశంలో 1,00,00,000 మంది ఉంటున్నారు, మరి మనం వాడు కూర్చొని మాట్లాడుకుంటే బెటర్ కదా. ఇలాంటి థింకింగ్లోకి జీవులు అనేటువంటి వాళ్ళు వస్తారు. సో దీనికి మధ్యలో ఏంటంటే ప్రేమ భావం అనేది పెంపొందింపబడుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ అండ్ ద గ్రేట్ ఆర్మీ ఆఫ్ థింకింగ్ మెన్ అండ్ ఉమెన్ ఎల్స్ ఎవ్రీవేర్. The question may be raised whether we are omitting to recognize the presence of the vast millions of the utter lighted masses, unenlightened masses, who hang like a heavy milestone around the neck of the leaders of the race, and who are kept down either through fear, through applied poverty, and there is a proper term, and there is a proper term, or through regimentation. These constitute, as may be easily recognized, a harnessed menace, but that harness is rapidly becoming worn, and when the leash slips or breaks, it is difficult to forecast what the dire results may be. వీళ్ళందరినీ కూడా ఏంటంటే కొందరు ఈ మాసెస్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ వీడు ఇలా పట్టి ఉంచి వీడి యొక్క యాక్టివిటీ అంటే వీడు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొందరు. సో ఈ భూమండలం మీద వెదర్ వీఆర్ ఒమిటింగ్
The question may be raised whether we are omitting to recognize the presence of the vast millions of unenlightened masses who hang like heavy milestone around the neck of the leaders of the race. ఈ భూమండలం మీద ఎంతోమంది యావరేజ్ పీపుల్ అంటే వాళ్ళు అన్ఎన్లైటెండ్గా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కోటాను కోట్ల మంది ఉంటున్నారు. ఎన్లైటెండ్గా ఉన్నటువంటి వాళ్ళు 100 మందో 1000 మందో ఎంతమంది ఉంటే అన్ఎన్లైటెండ్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు ఈ భూమండలం మీద. సో వాళ్ళందరికీ కూడా ఆరుత్రూ అది అప్లైడ్ పవర్టీ వాళ్ళని మనం ఇలా కూడా అనుకోవచ్చు, భేదవాళ్ళుగాను ఉండిపోవడం, లేదా వాళ్ళు ఒక పద్ధతిలోనే జీవించడం, అంటే పొద్దున్న రావడం, పనికి పోవడం, రాత్రికి రావడం, ఇదేదో వండుకోవడం, తినడం, పడుకోవడం, ఇంతే యాక్టివిటీగా ఉండడం, వాటి దగ్గర డబ్బులు చాలకుండా జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. సో వాళ్ళ గురించి ఒక పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. హూ ఆర్ కెప్ట్ డౌన్ ఏదర్ త్రూ ఫియర్, త్రూ అప్లైడ్ పవర్టీ ఆర్ త్రూ రెజిమెంటేషన్. These constitute, as may be easily recognized, a harnessed menace. But that harness is rapidly becoming worn, and when the leash slips or breaks, it is difficult to forecast what the dire results may be. The caged wild beast of the unenlightened and therefore innocent human beings who work without this means for pleasure or leisure, who are underfed and exploited, cannot intentionally be held back. వీళ్ళందరికీ కోపం రాకుండా లేదా వాళ్ళందరూ రియాక్ట్ అవ్వకుండా ఉన్నంతసేపు బాగానే ఉందండి. ఒక్కసారి వీళ్ళందరూ లేచారనుకోండి, ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకని దాని గురించి ఇంకొంచెం పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. వాళ్ళని ఎలా మనం ఏం చేసుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.